హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం అక్టోబర్ 9th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ప్రోటాన్ల మధ్య అధిక కూలుంబ్ వికర్షణ ఉన్నప్పటికీ సూర్యునిలో అణు సంలీనం ఎందుకు జరుగుతుందో క్రింది వాటిలో ఏది బాగా వివరిస్తుంది? ఈ క్వశ్చన్ న్యూక్లియర్ ఫ్యూజన్ గురించి అడగడం జరిగింది అండి. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటి? రెండు లైటర్ న్యూక్లియస్ కలిసి ఒక హెవీ న్యూక్లియైగా మారడం. అయితే ఇది అంత ఈజీగా అవ్వదు. ఎందుకు అంటే ఈ రెండు అణువుల మధ్య ఎలక్ట్రోస్టాటిక్ రిపల్సివ్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. ఈ రిపల్సివ్ ఫోర్సెస్ వికర్షణ శక్తిని దాటి అధిగమించి ఒక హెవీ న్యూక్లియైగా మారడానికి చాలా ప్రత్యేక పరిస్థితులు అవసరమవుతాయండి. హెవీ టెంపరేచర్ లైక్ ప్లాస్మా స్టేట్లో ఇవి అవసరమవుతాయి. అయితే ఈ ప్రక్రియను ఏది బాగా వివరిస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో 4 ఆప్షన్స్ ఇక్కడ చూద్దాము. ఆప్షన్ ఏ, అధిక పీడనం వికర్షణ శక్తిని తటస్థీకరిస్తుంది. హై ప్రెజర్ వలన ఈ రిపల్సివ్ ఫోర్స్ అనేది న్యూట్రలైజ్ అవుతుంది అని ఆప్షన్ ఏ ఇవ్వడం జరిగింది. ఇది రాంగ్ అండి. ఆప్షన్ సి చూడండి, సౌర అయస్కాంత క్షేత్రాలు ప్రోటాన్లను ఒకదానికొకటి లాగుతాయి. ఇది కూడా కరెక్ట్ కాదు. మనకి మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ఉంటాయి, కానీ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ వలనే ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది అంటే రాంగ్. అలానే గురుత్వాకర్షణ పతనం బలవంతంగా సంలీనంకు కారణమవుతుంది. సో ఇది కూడా రాంగ్ అండి. ఈ గ్రావిటేషనల్ కొలాప్స్ కూడా ఈ న్యూక్లియర్ ఫ్యూజన్కి కారణం కాదు. ఆన్సర్ ఏమవుతుంది? బి, క్వాంటమ్ టన్నెలింగ్ ప్రోటాన్లు శక్తి అవరోధాన్ని అధిగమించడానికి అనుమతిస్తుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ మనకి కరెక్ట్. క్వాంటమ్ టన్నెలింగ్ అంటే ఏంటి? It is a quantum mechanical phenomenon where a particle tunnels through a barrier that it classically could not surmount. సో మనము క్లాసికల్ ఫిజిక్స్లో అవరోధంగా భావించే బ్యారియర్ ఏదైతే ఉందో వాటిని టనలింగ్ చేసుకుని ఆ బ్యారియర్ని అధిగమించడం క్వాంటమ్ మెకానిక్స్లో మనము చూడవచ్చు. సో ఈ క్వాంటమ్ టన్నలింగ్ కాన్సెప్టే మనకి ఫిజిక్స్ కేటగిరీలో 2025 నోబెల్ బహుమతిని అందుకుంది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఈ క్వాంటమ్ టనలింగ్ ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇలా చేయాల్సిన టాస్క్ మనకి ఈజీగా టనలింగ్ రూపంలో మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇదే కాన్సెప్ట్ మనకి ఫిజిక్స్లో అనేక రూపాలలో కనిపిస్తుంది. లైక్ స్టెల్లార్ ఫ్యూజన్ అంటే నక్షత్రాలలో జరిగే ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ కావచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్లో ఉపయోగించే క్యూబిట్స్ అండ్ క్వాంటమ్ డాట్స్ బిహేవియర్ కావచ్చు, ఎస్టీఎంస్ స్కానింగ్ టనలింగ్ మైక్రోస్కోప్స్ కావచ్చు, టన్నెల్ డయోడ్స్, క్వాంటమ్ మెటీరియల్స్, ఈ అన్నిటిలోనూ మనకి ఈ క్వాంటమ్ టనలింగ్ అనేది కీ ప్రిన్సిపల్ గా చూడవచ్చు. సో ఈ క్వశ్చన్ కి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ సృష్టికర్తలకు నోబెల్. ఈ ఆర్టికల్ నోబెల్ 2025 పురస్కారాల గురించి అండ్ కెమిస్ట్రీ విభాగంలో మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ సృష్టికర్తలకు ఈ ఇయర్ నోబెల్ వరించడం గురించి వివరించడం జరిగింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, కేంద్రానికి ఎన్నికల ప్రవర్తన నియమావళి. బీహార్లో ఎలక్షన్స్ ప్రక్రియ మొదలైంది కాబట్టి కేంద్రానికి కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వర్తిస్తుంది అని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేయడం చూడవచ్చు. ఇది మనకి పాలిటీ అలానే గవర్నెన్స్లో ఇంపార్టెంట్ అండి. థర్డ్ వన్, కప్పు టీ ధరకే 1 GB డేటా. ఈ ఆర్టికల్ మనకి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో చేసిన కీలక వ్యాఖ్యల గురించి, ఎస్పెషల్లీ భారతదేశంలోని డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు పెట్టుబడులకి సంబంధించి ఆయన చేసిన కీలక సూచనలు వివరించడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, రష్యా చమురే భారత్కు ఆధారం కాదు. ఈ ఆర్టికల్ ఇండియా మరియు రష్యా యొక్క ఆయిల్ ట్రేడ్ గురించి, అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ యొక్క సలహాదారి వ్యాఖ్యలు అండ్ భారతదేశానికి రష్యా ఒకటే కాదు ఇతర దేశాలలో కూడా మార్కెట్ను ఎక్స్ప్లోర్ చేసి అక్కడ నుంచి కొనుగోలు చేయమని సలహా ఇవ్వడం గురించి మనం చూడవచ్చు. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, కీలక దశకు చేరుకున్న ఇజ్రాయిల్ హమాస్ చర్చలు. ఈ ఆర్టికల్ మనకి ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ యొక్క 20 పాయింట్ గాజా పీస్ ప్లాన్ గురించి అండ్ దానికి సంబంధించిన రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి వివరించడం జరిగింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ సృష్టికర్తలకు నోబెల్. ఈ ఆర్టికల్ మనకి 2025 నోబెల్ పురస్కారాలు కెమిస్ట్రీ విభాగంలో ఈ MOF మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ సృష్టికర్తలకు లభించడం జరిగింది. ఆ కంటెక్స్ట్ లో ఇది ఇంపార్టెంట్ అండి. దీనిలోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఎడారుల్లో పొడిగాలి నుంచి తేమ ఆరు నీటిని ఉత్పత్తి చేయడం, వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహించడం వంటి కీలక ప్రక్రియలకు అవసరమైన మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్లను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు సిసిము కిటగావా,
రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం యాగీలను నోబెల్ వరించింది. ఓకే, అసలు ఈ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్గా ఇది మెటల్ అయాన్స్ అనుకోవచ్చు అండ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఇవి. సో ఈ రెండింటిని మనము మిక్స్ చేసి ఒక 3D మాలిక్యూల్ని తయారు చేసినప్పుడు ఈ విధంగా మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ అనేది తయారవుతుందండి. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి చూడండి, ఈ మెటీరియల్ చాలా స్ట్రాంగ్గా ఉండడంతో పాటు పోరస్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివలన మనము అనేక అప్లికేషన్స్లో దీనిని ఉపయోగించడానికి అవకాశం ఏర్పడింది. ఈ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్లోని ఈ పోరస్ గ్యాప్ కారణంగా ఫ్రేమ్వర్క్లు వాయువులను శోషించుకోగలవు, నిల్వ కూడా చేసుకోగలవు. పర్యావరణానికి మేలు చేసేలా గ్రీన్ హౌస్ వాయువులను సంగ్రహించడం సహా అనేక పనులకు ప్రస్తుతం వీటిని ఉపయోగిస్తున్నారు. మానవాళి ఎదుర్కొంటున్న పలు సవాళ్లకు పరిష్కార మార్గాలను అన్వేషించడంలో ఇవి దోహదపడుతున్నాయి. కాబట్టి ఈ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ యొక్క ఇన్వెన్షన్ వన్ ఆఫ్ ద బ్రేక్ త్రూ ఇన్వెన్షన్ అని నోబెల్ కమిటీ భావించింది. కాబట్టి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సిసిము కిటగావా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం యాగి ఎవరైతే ఈ ఎంఓఎఫ్ల మీద పరిశోధనలు చేసి ఒక స్థిర మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ల తయారీ మార్గాలను రూపొందించడం జరిగింది. సో వీరి చేసిన కృషిని గుర్తిస్తూ ఈ నోబెల్ అవార్డు అనేది వరించింది. ఈ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్లని మనము సింపుల్గా మాలిక్యులర్ స్పాంజ్లుగా భావించవచ్చు. స్పాంజెస్ ఏం చేస్తాయి, స్క్వీజ్ చేస్తాయి. సేమ్ కాన్సెప్ట్ ఈ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ కూడా. ఇక్కడ సాలిడ్ మెటీరియల్స్ ఫిల్డ్ విత్ టినీ రెగ్యులర్ పోర్స్. ఇక్కడ చూడండి, ఈ ఎంఓఎఫ్లలో టినీ పోర్స్ ఉన్నాయి చూసారా, ఈ పోర్స్ లోనే మనకి కావలసిన అప్లికేషన్స్ కి తగ్గట్టు వీటిని ఉపయోగించుకోవచ్చు. లైక్ గ్యాస్ స్టోరేజ్ కావచ్చు, కెటాలసిస్ కి ఉపయోగించుకోవచ్చు, ఫిల్టరేషన్ అండ్ సెపరేషన్, సెన్సార్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, డ్రగ్ డెలివరీ, ఇలా అనేక రంగాలలో మనము వీటిని ఉపయోగించుకోవచ్చు. ఎస్పెషల్లీ మేజర్గా పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క సీక్వెస్ట్రేషన్ కోసం ఈ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ చాలా కీలకంగా ఉపయోగపడుతున్నాయి. ఈ మెటల్ డాట్స్, వీటిని మెటల్ డాట్స్ అని పిలుస్తాము. ఈ మెటల్ డాట్స్ అనేవి యాంకర్స్ గా ఉపయోగపడతాయి, యాక్ట్ యాజ్ జాయింట్స్ ఆర్ కనెక్షన్ పాయింట్స్. ఈ ఫ్రేమ్వర్క్ లో జాయింట్స్ గా ఈ మెటల్ అయాన్స్ ని మనం చూడవచ్చు. అలానే ఆర్గానిక్ లింకర్స్, బ్రిడ్జెస్ గా మనము చూడవచ్చు. కనెక్ట్ దీస్ మెటల్ అయాన్స్ ఫార్మింగ్ ఎక్స్టెండెడ్ ఫ్రేమ్వర్క్. చూడండి, ఇవి మనకి బ్రిడ్జెస్ గా ఉపయోగపడతాయి, ఈ ఆర్గానిక్ లింకర్స్. సో ఈ ఫ్రేమ్వర్క్ వలన ఏం జరుగుతుంది, పోరస్ నెట్వర్క్ అనేది ఏర్పడుతుంది. ఇదంతా మనకి పోరస్ నెట్వర్క్. చాలా చిన్న సన్నని రంధ్రాలు మనము ఈ టినీ పోరస్ మెటాలిక్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ ని చూడవచ్చు. డిఫరెంట్ అప్లికేషన్స్ కోసం డిఫరెంట్ మెటల్స్ లింకర్స్ ని మనం చూస్ చేసుకోవచ్చు అండి. మన అప్లికేషన్ కి తగ్గట్టుగా మెటల్ మరియు ఆర్గానిక్ లింకర్స్ ని చూస్ చేసుకోవచ్చు. జనరల్ గా మనకి కార్బన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది, బికాజ్ ఇట్ కెన్ ఫార్మ్ రింగ్స్, చైన్స్ అండ్ బ్రిడ్జెస్, గివింగ్ ఎంఓఎఫ్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీ కోసం ఈ కార్బన్ ని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే అది చైన్స్ ని, బ్రిడ్జెస్ ని చాలా సులభంగా ఫామ్ చేస్తుంది కాబట్టి. సో ఈ ఎంఓఎఫ్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ మీద పరిశోధనలకు గాను 2025లో నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ అనేది వరించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కేంద్రానికి ఎన్నికల ప్రవర్తన నియమావళి, బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఈసీ స్పష్టీకరణ. సో ఈ ఆర్టికల్ మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ బీహార్లో ఇప్పుడు అమలులో ఉంది. అండ్ ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ బీహార్ ప్రకటనలకి సంబంధించి కేంద్రానికి కూడా వర్తిస్తుంది అని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేయడం మనం చూడవచ్చు. సో ఆ కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్లోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం చూద్దామండి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి సంబంధించి ప్రకటనలు, విధాన నిర్ణయాలపై ప్రవర్తన నియమావళి నిబంధనలు కేంద్ర ప్రభుత్వానికి వర్తిస్తాయి అని ఈసీ స్పష్టం చేసింది. అంటే ఈ బీహార్ రాష్ట్రానికి సంబంధించి ఏ విధమైన రాజకీయ లబ్ధి పొందే ప్రకటనలు చేయవద్దు అని ఈసీ కేంద్రానికి స్పష్టం చేయడం చూడవచ్చు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, నేతలు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలి అని పేర్కొంది. ఓకే, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎన్నికల కోడ్ అంటే ఏంటి? ఇది ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్, ఒక నియమావళి. దేనికోసం ఈ నియమావళిని రూపొందించారు? దీనిని ఎలక్షన్ కమిషన్ టు రెగ్యులేట్ ద కాండక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తనను కంట్రోల్ చేయడం కోసం, రెగ్యులేట్ చేయడం కోసం ఈ నియమావళిని రూపొందించారు. అందుకే దీనిని ప్రవర్తన నియమావళి అని పిలుస్తారు. ఏ కంటెక్స్ట్లో ఈ ప్రవర్తన అనేది ఇంపార్టెంట్? ఎలక్షన్స్, ఎన్నికలు జరిగే సమయంలో ఈ పొలిటికల్ పార్టీస్ నిర్వహించే మీటింగ్లు కావచ్చు, స్పీచెస్ కావచ్చు, పోలింగ్ డే రోజు జరిగే సంఘటనలు కావచ్చు,
పోలింగ్ బూత్స్, పోర్ట్ఫోలియోస్, ఎలక్షన్ మేనిఫెస్టోస్, ప్రొసెషన్స్ అండ్ జనరల్ కండక్ట్. సో వీటన్నిటికీ సంబంధించి రాజకీయ నాయకులు అనైతిక చర్యలకు పాల్పడకుండా వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు రెగ్యులేట్ చేసే విధంగా ఈ ప్రవర్తన నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది రూపొందించబడింది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ యొక్క పర్పస్ ఏంటి అండి? ఓన్లీ సింగిల్ పాయింట్ ఎజెండాగా దీనిని చెప్పవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని నిర్వహించడం కోసం ఈ ఎంసీసీని రూపొందించింది. దీనికి ఆర్టికల్ 324లో ఎలక్షన్ కమిషన్స్కి ఉన్న పవర్ బ్యాకప్గా చెప్పవచ్చు. అంటే పూర్తి స్థాయిలో రాజ్యాంగంలో దీనిని ఎక్కడా మెన్షన్ చేయలేదు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది రాజ్యాంగంలో ఎక్కడా మెన్షన్ చేయలేదు. అండ్ దీనికి ఏ విధమైన చట్టబద్ధమైన బ్యాకప్ కూడా లేదు. అంటే ఏదైనా చట్టం కానీ దీనికి సంబంధించి లేదు. కానీ ఈ ప్రవర్తన నియమావళి ఎలక్షన్ కమిషన్ యొక్క వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టూల్గా చెప్పవచ్చు. అండ్ ఎలక్షన్స్ టైంలో ఈ నియమావళి చాలా రాజకీయ పార్టీలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఇది అమలులోకి వస్తుంది? హౌ లాంగ్ డస్ ఇట్ ఆపరేట్? ఎంత సమయం ఇది ఆపరేషన్లో ఉంటుంది అనేది చూస్తే ఇట్ ఆపరేట్స్ ఫ్రమ్ ద డేట్ దట్ ద ఎలక్షన్ షెడ్యూల్ ఈజ్ అనౌన్స్డ్. అంటే ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఇది అమలులోకి వస్తుంది. టిల్ ద డేట్ దట్ రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్. అండ్ రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత వరకు ఇది అమలులో ఉంటుంది. వన్స్ రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ దీనిని ఎత్తివేయడం జరుగుతుంది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ యొక్క ఎవల్యూషన్ ఏ విధంగా జరిగింది అండ్ దీనికి సంబంధించిన హిస్టారికల్ డీటెయిల్స్ మనం చూస్తే ఎంసీసీ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ కేరళ ఇన్ 1960. 1960లో కేరళ యొక్క స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో దీనిని మొదటిసారిగా అమలు చేయడం జరిగింది. అయితే అప్పుడు ఎంసీసీ అనేది పూర్తి స్థాయిలో లేదు. ఫార్మ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రూపంలో వీటిని అమలు చేశారు. పొలిటికల్ పార్టీలకి కొన్ని సూచనలు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అయితే తదుపరి 1962 జనరల్ ఎలక్షన్లో ఇది పూర్తి స్థాయి కోడ్ ఆఫ్ కాండక్ట్గా అమలులోకి వచ్చింది. అండ్ టిల్ డేట్ ఇది కొనసాగుతూ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కప్పు టీ ధరకే 1 GB డేటా, భారత్లో పెట్టుబడులకు ఇదే అత్యుత్తమ సమయం, ఇండియా మొబైల్ కాంగ్రెస్లో నరేంద్ర మోదీ. ఈ ఆర్టికల్ ఇటీవల ఇండియా మొబైల్ కాంగ్రెస్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క స్పీచ్ హైలైట్స్ గురించి, ముఖ్యంగా కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే అనువైన సమయమని ఆయన వ్యాఖ్యానించడం చూడవచ్చు. దానితో పాటు జీఎస్టీ రిఫార్మ్స్ గురించి వివరించారు. అలానే మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ గురించి వివరిస్తూ స్పెషల్ ఫోకస్ ఆన్ సెమీ కండక్టర్స్, మొబైల్ ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ రంగాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలోని డిజిటల్ రెవల్యూషన్ గురించి ఆయన ప్రస్తావించడం చూడవచ్చు. సో వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. మొబైల్ ఫోన్లు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ ఇలా అన్ని రంగాలలోనూ మేక్ ఇన్ ఇండియాపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని ప్రధాని సూచించారు. ప్రభుత్వం సంస్కరణలను వేగవంతం చేసింది అని, భారత్లో పెట్టుబడులకు ఇదే అత్యుత్తమ సమయమని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణులు, సులభతర వాణిజ్య విధానాలు ఇందుకు కారణమని ఆయన వివరిస్తూ, వస్తు సేవల పన్నుల రేట్లను సవరించడం ద్వారా నిత్యావసర వస్తువులతో పాటు కార్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు లాంటి వినిమయం పెరిగింది అని, తద్వారా డిమాండ్ కూడా అధికమయ్యి ప్రొడక్షన్కి ఇది చాలా అనువైన సమయమని ఆయన పేర్కొనడం చూడవచ్చు. జీఎస్టీ 2.0 రిఫార్మ్స్ వలన ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. తద్వారా మోర్ జాబ్స్ జనరేట్ అవుతాయి, మోర్ ప్రొడక్షన్ అనేది అవసరం అవుతుంది. అలానే భారతదేశంలోని డిజిటల్ ఎవల్యూషన్ గురించి ఆయన ప్రస్తావిస్తూ, డిజిటల్ రంగంలో గడిచిన దశాబ్ద కాలంలో భారతదేశం విశేష ప్రగతిని చూపించింది అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్లో 1 GB డేటా ధర 1 కప్పు టీ ధర కంటే తక్కువగా లభిస్తుంది అని పేర్కొన్నారు. ఎప్పుడైతే మనకి డేటా కాస్ట్ అనేది తగ్గిందో ఆటోమేటిక్గా డిజిటల్ రెవల్యూషన్ అనేది పెరుగుతుంది. మీకు గుర్తుందో లేదో, జియో రెవల్యూషన్ అని అంటాం మనము. జియో వచ్చిన తర్వాత డేటా రేట్స్ చాలా చాలా తగ్గినాయి. ఎప్పుడైతే ఈ జియో డిజిటల్ రెవల్యూషన్ మొదలైందో అనేక రంగాలలో డిజిటల్ విప్లవాత్మక మార్పులు అనేది తీసుకువచ్చింది. అలానే ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద టెలికాం మార్కెట్ గాను, 2వ అతిపెద్ద 5G మార్కెట్ గాను నిలిచింది అని ప్రధాని మోదీ గారు స్పష్టం చేశారు. ఈ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆర్గనైజ్ చేస్తుంది అండి. అక్టోబర్ 11 వరకు ఈ సదస్సు అనేది జరుగుతుంది. దీని యొక్క థీమ్ ఏంటి? ఇన్నోవేటివ్ టు ట్రాన్స్ఫార్మ్. సో ఈ ఇయర్ థీమ్ వచ్చి ఇన్నోవేటివ్ టు ట్రాన్స్ఫార్మ్. ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఈ ఐఎంఎస్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. అండ్ ఈ ఇయర్ థీమ్ ఏంటి? ఇన్నోవేటివ్ టు ట్రాన్స్ఫార్మ్. ఇవి రెండు ఇంపార్టెంట్.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రష్యా చమురే భారత్కు ఆధారం కాదు, ఇంధన కొనుగోళ్లను ఆ దేశం బహుముఖం చేస్తుంది. ట్రంప్ సలహాదారు జేమిసన్ గ్రీర్ కీలక వ్యాఖ్యలు. ఈ ఆర్టికల్ ఇండో రష్యా యొక్క ఆయిల్ ట్రేడ్ గురించి అండ్ రష్యా యొక్క సెప్టిసిజం గురించి మనం ఇక్కడ చూడవచ్చు. రష్యా నుంచి కొనుగోలు చేసే చమురే భారత ఆర్థిక వ్యవస్థకు ఆధారం కాదు అని అమెరికా వాణిజ్య ప్రతినిధి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు జేమిసన్ గ్రీర్ పేర్కొన్నారు. అయినా ఇప్పటికే భారత్ తన ఇంధన కొనుగోళ్లను బహుముఖం చేసి మాస్కో నుంచి మళ్లిస్తుంది అని తెలిపారు. అంటే మనము ఈ ఆయిల్ ట్రేడ్ని మాస్కో నుంచి తగ్గించి డైవర్సిఫైడ్ మార్కెట్స్కి ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇండో రష్యా రిలేషన్స్ గురించి ఆయన మాట్లాడుతూ, రష్యాతో ఎప్పటి నుంచో భారత్కు బలమైన సంబంధాలు ఉన్నాయి. అయితే గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో మాస్కో నుంచి చమురు కొనుగోలు చేయలేదు. రాయితీ ధరల కారణంగా 2-3 ఏళ్ల నుంచి రష్యా చమురును అధికంగా కొంటుంది. ఇది కేవలం దేశీయ వినియోగం కోసమే కాదు, ఆ చమురును శుద్ధి చేసి తిరిగి విక్రయిస్తుంది. దీన్ని బట్టి చూస్తే భారత ఆర్థిక వ్యవస్థకు రష్యా చమురు కొనుగోళ్లు ఒకటే బలమైన ఆధారం కాదు అని అర్థమవుతుంది. అంటే అమెరికా యొక్క ఉద్దేశం ఏంటి? భారతదేశం పూర్తిగా రష్యా మీద ఆధారపడి లేదు కాబట్టి రష్యా యొక్క ఆయిల్ ట్రేడ్ మీద శాంక్షన్స్ను విధించి భారత్ను రష్యా నుంచి దూరం చేసినా కూడా భారత్ బలంగానే నిలబడుతుంది. కేవలం దేశీయ వినియోగం కోసం భారత్ రష్యా మీద ఆధారపడలేదు. రష్యా నుంచి ఈ స్థాయిలో చమురును దిగుమతి చేసుకోవడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? రాయితీ ధరలు తక్కువగా ఉండడం కారణం చేత రష్యా యొక్క చమురుని కొనుగోలు చేసి దానిని శుద్ధీకరించి అంటే ప్రాసెసింగ్ చేసి ఆ చమురును ఇతర దేశాలు ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్కి ఎగుమతి చేస్తుంది అనేది అమెరికా యొక్క వాదన. అందుకే భారతదేశం రష్యా మీద ఆధారపడకుండా ఇతర దేశాల నుంచి ఇంధన కొనుగోలు జరపాలని సూచిస్తున్నాము. దీన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామని జేమిసన్ గ్రీర్ కీలక వ్యాఖ్యలు చేయడం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కీలక దశకు చేరుకున్న ఇజ్రాయెల్ హమాస్ చర్చలు, ఒప్పందం కుదిరితే ఈజిప్టుకు ట్రంప్ వచ్చే అవకాశం. ఈ ఆర్టికల్ డొనాల్డ్ ట్రంప్ యొక్క 20 పాయింట్ గాజా పీస్ ప్లాన్కి సంబంధించి దాని యొక్క రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి వివరించడం జరిగింది. ఇందులోని ఇంపార్టెంట్ అప్డేట్స్ మనం ఇప్పుడు చూద్దాం. గాజా యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికపై ఈజిప్టులో ఇజ్రాయెల్ హమాస్ మధ్య 3 రోజులుగా జరుగుతున్న పరోక్ష చర్చలు బుధవారం కీలక దశకు చేరుకున్నాయి. ఒప్పందంపై 2 వర్గాలు త్వరలో సంతకం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఒప్పందం కుదిరితే కాల్పుల విరమణ ప్రకటన ఉంటుంది అని తుర్కియే విదేశాంగ మంత్రి అసద్ అల్ షిబానీ పేర్కొన్నారు. ఒకవేళ చర్చలు ఫలవంతమైతే ఒప్పందంపై సంతకాలు చేసే సమయంలో ఈజిప్టుకు ట్రంప్ వస్తారన్న కథనాలు కూడా వెలువడుతున్నాయి. లాస్ట్ క్లాసెస్లో మనం చూసాము ఈ 20 పాయింట్ పీస్ ప్లాన్లోని కీలక అంశాలు. అందులో ముఖ్యమైనది దాడులను ఆపి పరస్పరం ఖైదీలను ఎక్స్చేంజ్ చేసుకోవడం, బందీలను ఎక్స్చేంజ్ చేసుకోవడం. దానికి సంబంధించి ఇరు వర్గాలు కూడా లిస్టులు ఏవైతే ఉన్నాయో వారి వారి పేర్లు ఎవరైతే విడుదల చేయాల్సిన వారు ఉన్నారో వారి పేర్లను అవతలి వర్గానికి అందించడం జరిగింది. అయితే ఇక్కడ హమాస్ కొంత అభ్యంతరం వ్యక్తం చేయడం కూడా చూడవచ్చు. తాము విడిచిపెట్టమన్న వారి పేర్లు జాబితాలో లేవు అని హమాస్ పేర్కొనడం మనం ఇక్కడ చూడవచ్చు. అంటే కొంత ఇంకా టెన్షన్స్ అనేవి పూర్తి స్థాయిలో తొలగిపోలేదు. అండ్ ఇంకా ఈ చర్చలలో అనేక అంశాల మీద స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యంగా హమాస్ తమ ఆయుధాలను పూర్తిగా త్యజించాలన్నది ఈ శాంతి ప్రణాళికలోని కీలక అంశం. అయితే దీని మీద స్పష్టత రాలేదు. అండ్ గాజా నుంచి బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ ఎంత సమయం తీసుకుంటుందన్న విషయంపై కూడా ఏకాభిప్రాయం ఇంకా కుదరలేదు. సో చర్చలు అనేవి ఫలవంతంగా జరుగుతూ ఉన్నాయి, కానీ ఇంకా ఒక కొలిక్కి అయితే రాలేదు. అండ్ ఈరోజు ఇంపార్టెంట్ 1-లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. యునైటెడ్ స్టేట్స్ బేస్డ్ సైంటిస్ట్స్ జాన్ క్లార్క్, మైకెల్ హెచ్ డెవార్ట్ అండ్ జాన్ ఎం మార్టినిస్ వన్ ద 2025 నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఫర్ రీసెర్చ్ ఇంటూ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్. సో ఈరోజు క్లాస్లో కూడా దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. లాస్ట్ క్లాస్లో అయితే దీనికి సంబంధించిన డీటెయిల్డ్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. క్వాంటమ్ టన్నెలింగ్ డెఫినేషన్ కూడా మనం చూసాము. ఏదైనా బ్యారియర్ ఉన్నప్పుడు క్వాంటమ్ ప్రిన్సిపల్స్ ఆధారంగా చేసుకునే అణువులు ఆ బ్యారియర్ను ఓవర్కమ్ చేయడం కోసం ఈ టన్నెలింగ్ ప్రాసెస్ మీద ఆధారపడతాయి. సో ఈ టన్నెలింగ్ ప్రాసెస్ ఇప్పుడు అనేక అప్లికేషన్స్కి కీలక ఆధారం అవుతూ ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ద ఇండియన్ కోస్ట్ గార్డ్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ద 10th నేషనల్ లెవెల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ నాట్పోల్ రెక్స్ ఎక్స్ అలాంగ్ విత్ ద 27th నేషనల్ ఆయిల్ స్పిల్ డిజాస్టర్ కంటింజెన్సీ ప్లాన్ అండ్ ప్రిపేర్డ్నెస్ మీటింగ్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ చెన్నై, తమిళనాడు ఆన్ October 5 and 6.
అక్టోబర్ 5 మరియు 6వ తేదీలలో నాట్ పోల్ రెక్స్ ఎక్స్ అనే ఎక్సర్సైజ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ నిర్వహించారు అండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది నేషనల్ లెవెల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్. The large-scale biennial exercise reaffirmed India's commitment to safeguarding its marine environment and strengthening inter-agency coordination for effective oil spill management. ఆయిల్ స్పిల్లేజ్ అనేది మెరైన్ ఎన్విరాన్మెంట్ని చాలా తీవ్రంగా దెబ్బతీస్తుంది. సో ఇలాంటి సందర్భంలో వివిధ ఏజెన్సీలను కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ డ్యామేజ్ని, ఆ డిజాస్టర్ని అరికట్టడానికి ఒక ముందస్తు ఎక్సర్సైజ్ని ఇటీవల కోస్ట్ గార్డ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిని మనము నాట్ పోల్ రెక్స్ ఎక్స్ ఎక్సర్సైజ్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పీయూష్ గోయల్ లాంచ్డ్ ఇండియాస్ UPI ఎట్ ద లులు మాల్ ఇన్ దోహా ఆన్ 6th October 2025. యూపీఐ సేవలు భారతదేశం అనేక ఇతర దేశాలలో విస్తరిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఖతార్ రాజధాని దోహాలోని లులు మాల్లో కూడా ఈ సేవలను ఇటీవల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ప్రారంభించడం జరిగింది. అండ్ దిస్ మార్కింగ్ ఏ న్యూ మైల్ స్టోన్ ఇన్ డిజిటల్ అండ్ ఫైనాన్షియల్ కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ ఖతార్. ఇండియా మరియు ఖతార్ ఇరు దేశాల మధ్య డిజిటల్ అండ్ ఫైనాన్షియల్ కోఆపరేషన్కి ఇది దోహదపడుతుంది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఎంఓఎఫ్ల యొక్క ముఖ్యమైన పర్యావరణ ప్రయోజనం ఏమిటి అంటే వాటి సంభావ్య ఉపయోగం ఇందులో ఉంది. అంటే అసలు ఎంఓఎఫ్ అంటే ఏంటి? మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్. ఈరోజు దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. 2025 నోబెల్ ప్రైజ్ కెమిస్ట్రీ ఈ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ల యొక్క ఇన్వెంటర్స్కి ఇవ్వడం జరిగింది అండి. ఆ కంటెక్స్ట్లో దీని యొక్క డీటెయిల్స్ మనం డిస్కస్ చేసాము. ఇక్కడ ఈ ఎంఓఎఫ్ల యొక్క ముఖ్యమైన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యూజ్ గురించి డిస్కస్ చేసాము. అందులో 4 ఆప్షన్స్ని ఇచ్చానండి. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.